ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసగిస్తున్నారా? రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందాన్ని కాలరాస్తున్నారా? ప్రైవేట్ కంపెనీలకు రాజధానిని ఆయన ధారదత్తం చేయబోతున్నారా? ఏ నిబంధనైనా తాను ఉల్లంఘించగలనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా పట్టించుకోకుండా రాజధాని నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కంపెనీలకు అప్పగించారు. ఆ స్విస్ ఛాలెంజ్ నిబంధనలకు కూడా తూట్లు పొడిచి నేరుగా సింగపూర్ కంపెనీలతో మంతనాలు సాగించిన తీరు చూస్తూ అధికారులు కూడా విస్తుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కానీ అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీలను ముందుకు తెచ్చారు. రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ జాయింట్ వెంచర్ వ్యాపారానికి తెరలేపారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు లాభసాటి వ్యాపారం చేసిపెట్టి తద్వారా లబ్ధి పొందడం కోసం ఆయన అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా భూములిచ్చిన రైతన్నలను నిట్ట నిలువునా మోసం చేశారు. ఇంతటితో ఇది ఆగలేదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునకు మార్గదర్శకాలకు విరుద్ధంగా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. అక్రమ విధానమైన స్విస్ ఛాలెంజ్కి మంత్రిమండలి ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విధానాన్ని ఇష్టమొచ్చిన రీతిలో అతిక్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కార్పొరేషన్కు ఎలాంటి ప్రమేయమూ లేకుండా సింగపూర్ కంపెనీలతో నేరుగా ఆయనే సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి. G2G ఒప్పందాన్ని తొంగలోకి తొక్కిన తీరును చూస్తుంటే ఇదో పెద్ద కుంభకోణంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీలు అసెండెస్, సెంబ్కార్ప్, సెంబ్రిడ్జ్లతో కలిసి ఉమ్మడిగా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ని ఏర్పాటు చేస్తాయి. ఏడీపీలో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి 221.9 కోట్ల రూపాయలు, సింగపూర్ కంపెనీల పెట్టుబడి 306.4 కోట్ల రూపాయలు. ఏడీపీలో సింగపూర్ సంస్థల వాటా 58%, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాటా 42%. సింగపూర్ కంపెనీలకు రైతుల నుంచి సేకరించి ఇస్తున్న భూమి 1691 ఎకరాలు. ఇదంతా చూస్తుంటే మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి కంపెనీలకు లాభాలు ఇస్తున్నామన్నమాట. ఆ కంపెనీల కోసం మన ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కొంతకాలంగా అందరూ ఊహిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ పిలిచినట్టుగానే వార్తలు వచ్చినాయి. నిన్న వ్యాపార ప్రకటన కూడా వచ్చింది పేపర్లలో. ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA వారు ఇష్యూ చేసిన అడ్వర్టైజ్మెంట్. ఇది ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇప్పటికే ఒక బిడ్ వచ్చింది. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. అయితే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మిగతా వాళ్ళని కూడా సెప్టెంబర్ 1వ తేదీలోగా మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చినారు. ఒకటి చెప్పండి, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం ముందు, తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి. లక్ష్మీనారాయణ గారు, చాలాసార్లు చర్చించినాం మనం అమరావతి నిర్మాణం ఎట్లా ఉండాలి, విదేశీ కంపెనీలకు ఇవ్వడం అవసరమా లేదా, మన దేశంలో నైపుణ్యం లేదా, మనం కట్టుకోలేము, ఇట్లాంటివి చాలా మాట్లాడాం. కానీ స్విస్ ఛాలెంజ్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో స్విస్ ఛాలెంజ్ సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. వాటిని ఏటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతూ ఉన్నది అనేది ఒకటి. రెండవది కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా తాను సొంతంగా వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి లేదు. మధ్యలో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఉంటే ఏవైనా కూడా. ఇక్కడ అమరావతిలో జరుగుతున్నది గవర్నమెంట్ టు ప్రైవేట్ ఆపరేటర్స్ ఇన్ అదర్ కంట్రీస్. దీన్ని కేంద్రం ఎట్లా చూస్తుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం, కేంద్ర యొక్క వీటికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం, వీటన్నిటి పర్యవసానం ఎట్లా ఉంటుంది? ఎందుకు పర్యవసానాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే అంతిమంగా మళ్ళీ రాజధాని నిర్మాణం సఫర్ అవుతుంది. అలా ఇది వివిధ కోణాల నుంచి దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మొదట స్విస్ ఛాలెంజ్ విధానం, దాని యొక్క విశ్వసనీయత ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో. కేంద్ర ప్రభుత్వం 400 రైల్వే స్టేషన్స్ని ఆధునీకరించేటువంటి ఒక పథకానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో వెళ్ళాలనేటువంటి నిర్ణయం విధానపరంగా తీసుకున్నది. కానీ అదే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ 19,000
కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి కూడా స్విస్ ఛాలెంజ్ విధానంలో పోవాలనేటువంటి అవును. ఆలోచన చేసి కాస్త వెనకడుగేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాలలో కొన్ని ఇటువంటి స్విస్ ఛాలెంజ్ విధానంలో కొన్ని కార్యక్రమాలకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనా పూర్తి స్థాయిలో ఈ విధానం యొక్క విశ్వసనీయత ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదనేటువంటిది నా అభిప్రాయం భారతదేశానికి వచ్చేటప్పటికి. సరే, విదేశాలలో కొన్ని దేశాల్లో ఏ విధమైనటువంటి అనుభవాలు ఉన్నాయో మనం లోతుకెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం చేసిందంటారా అట్లాంటివి? చేసిందో లేదో నాకైతే తెలియదు. భారతదేశంలో దాని విశ్వసనీయత ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయంలో మాత్రం నాకు నిశ్చిత అభిప్రాయం ఉంది. ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే స్విచ్ ఛాలెంజ్ విధానం ఏంటి? ఆ విధానం ఒక కంపెనీకి పని అప్పచెపితే వాళ్ళు డిజైన్ చేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది, నిర్మాణ మొత్తం వ్యయం ఎంత అవుతుంది, దాంట్లో వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనే అన్నీ కూడా ఒక సంస్థ నిర్ణయం చేసుకొని బిడ్ వేస్తుంది, గవర్నమెంట్కు టెండర్ వేస్తుంది, సమర్పిస్తుంది, లేకపోతే నివేదికని. ఇంతకుముందు మనకు ఈపీసీ విధానం నీటిపారుదల రంగంలో ఉంది. ఒక కంపెనీకి అప్పచెప్తే వాళ్ళే సర్వే చేస్తారు, వాళ్ళే అన్నీ కూడా డిజైన్ తయారు చేస్తారు, ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనాలు వేస్తారు, టెండర్ వేస్తారు. సో దాని మీద నిపుణుల కమిటీ ఉంటుంది, అధికార ప్రభుత్వ కమిటీ ఉంటుంది, ఉన్నత స్థాయి కమిటీ. వాళ్ళు కూడా వాళ్ళ బెంచ్ మార్కులు నిర్ణయాలు ఉంటాయి, ధరలు ఉంటాయి, దానికి అనుగుణంగా నిర్ణయాలు బార్గెనింగ్ చేసి నిర్ణయం చేస్తారు. ఇప్పుడు దానికి భిన్నమైనటువంటిదేం కాదు ఇది. స్థూలంగా చూస్తే నాకు అలాంటి విధానంలోనే ఈపీసీ విధానంలోనే స్విచ్ ఛాలెంజ్ విధానం ఉన్నది. ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం వాళ్ళు ఒక డిజైన్ ఇచ్చారు, ఒక దీన్ని ఇచ్చారు, దాన్ని నోటిఫై చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ బిడ్స్కి ఓపెన్ చేశారు, టెండర్లు ఎవరైనా వేసుకోవచ్చు. ఇది సింగపూర్ కన్సార్టియం ఇచ్చినటువంటిది. ఇది దీనికి వ్యయం ఎంత, మీరు దీనికంటే బెటర్ది ఎవరైనా రండి అని చెప్పేసి నోటిఫికేషన్ నిన్న ఇచ్చారు. దానికి ఎవరు వస్తారు అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు దీన్ని తయారు చేయడానికి 1-2 కోట్లు ఖర్చు పెట్టుంటారు, లేకపోతే ఎంతో కొంత ఖర్చు పెట్టుంటారు. అంతే ఖర్చు పెట్టి ఇంకో కంపెనీ వేస్తే వాళ్ళకే వస్తుందని గ్యారంటీ లేదు. ఆ మెరుగైనటువంటి దాన్ని కూడా ముందు బిడ్ వేసినటువంటి ఈ సింగపూర్ కన్సార్టియం వాళ్ళని అడుగుతారు. వాళ్ళు దానికి అనుగుణంగా చేస్తామంటే వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం తయారు చేసి టెండర్ వేసినటువంటి వాళ్ళకి వస్తుందనేటువంటి నమ్మకం లేకుండా ఎందుకు వాళ్ళు వ్యయం చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తారనేటువంటిది సహజంగా వచ్చేటువంటి సందేహం. ఇలాంటి ధర్మ సందేహాలు కొన్ని ఉన్నాయి నాలాంటి వాడికి. ఇది విధానానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని అయితే, ఈ విధానంలో అమలు చేసేటువంటి అక్కడ సీడ్ క్యాపిటల్ అంటున్నారు, అక్కడ స్టార్టప్ యాక్టివిటీ అంటున్నారు. ఏంటి ఆ స్టార్టప్ యాక్టివిటీ? వాణిజ్యపరమైనటువంటిదా, ప్రభుత్వ పరిపాలనా భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ వ్యవహారాల అనేటువంటిది రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసినప్పుడు, ఈ విధానానికి ఆమోదముద్ర వేసినప్పుడు అప్పుడు అస్పష్టంగా ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో కొంత స్పష్టత కల్పిస్తున్నారు. రాజధానిలో నిర్మాణం అయ్యేటువంటి రాజభవన్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఇటువంటివి కాదు, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి పాలనా వ్యవహారాలకు సంబంధించినటువంటి భవన సముదాయాలకు సంబంధించిన నిర్మాణాలు ఇక్కడ జరగవు అని ఒక స్పష్టత ఇచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది. కానీ ఇంకా మరి ఏం కట్టబోతున్నారు ఇక్కడ? 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక 1690-80 ఎకరాలు ఇస్తున్నామంటున్నారు. ఇక్కడ స్టార్టప్ యాక్టివిటీ నేను అంటున్నారు. అక్కడ స్టార్టప్ యాక్టివిటీ అంటే ఏంటి? వాణిజ్యపరమైనటువంటి యాక్టివిటీనా, లేకపోతే ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేటువంటి కొన్ని సముదాయాలని అక్కడ నిర్మాణం జరుగుతుందా? దానిలో ఏంటి అనేటువంటి ఒక స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలా. ప్రభుత్వ కార్యాలయాలు కానప్పుడు ఇంకేం నిర్మించబోతున్నారనేటువంటిది ఒకటి జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నాలాంటి వాడికే ఇప్పుడు స్పష్టత లేదని చాలా స్పష్టంగా, అంటే గవర్నమెంట్ అది ఇవ్వలేదు, జనానికే లేదు. ఒకటి ఏం చెప్తున్నారు వాళ్ళు, 32,000 ఎకరాలు మా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు, అంటే వాళ్ళ భూములకు విలువ వస్తుందని ఇచ్చారు. రేపు ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఏదో రాకపోతే, అభివృద్ధి చెందకపోతే, భూములకు విలువ రాకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి వాటాలో
భవన నిర్మాణాలు చేసుకున్నా వాటికి విలువ లేనటువంటి పరిస్థితి వస్తుంది కదా. అందుకని మేము వాటికి విలువ తెచ్చేటువంటి ఒక యాక్టివిటీ చేస్తున్నాం అంటున్నాం. ఆ విలువ తెచ్చేటువంటి యాక్టివిటీ అయినప్పుడు అది స్పష్టంగా చెప్పండి, వాణిజ్య కార్యకలాపాలే ఇక్కడ దానికి సంబంధించిన నిర్మాణాలే చేయబోతున్నాము అని చెప్పండి. ఆ చెబితే జనం ఎలా అర్థం చేసుకుంటారు అలా. రెండవది 58-42, ఈ 58-42, ఈ 42% అనేటువంటిది గవర్నమెంట్కి వచ్చేటువంటిది, అది ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకునేటువంటి స్థలంగా ఉంటుందా? దాన్ని కూడా వాణిజ్య కార్యకలాపాలకు వీళ్ళు కూడా అమ్మేస్తారా? ఓకే, వీళ్ళు అట్టి పెట్టుకోవడం అంటే గవర్నమెంట్ అట్టి పెట్టుకోవడం అంటే ప్రభుత్వ కార్యకలాపాలకి అమ్మేయడం అంటే అది వేరే. ఎందుకు ఇది అడుగుతున్నానంటే, ఇది ఈ 1690 ఎకరాలు 4 కోట్ల రూపాయలు ఎకరా అంటున్నారు. అంటే ఒక 6500 కోట్లు ప్రభుత్వం నుంచి భూమి రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. దాని నిర్మాణం చేసేటువంటి సింగపూర్ కన్సార్టియమో ఇంకొకడో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో 10,000 12,000 ఖర్చు పెట్టి అక్కడేదో కడతారు. ఈ అన్నీ అమ్మేసి మొత్తం బయట వాళ్ళకి అమ్మేస్తే వచ్చేటువంటి మార్జిన్ ఏదైతే లాభం ఉంటుందో ఆ లాభంలోనే ప్రభుత్వము సింగపూర్ కంపెనీ 58-42 రూపంలో పంచుకోబోతున్నారు, పెట్టుబడి మినహాయించుకొని అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఇది కూడా పారదర్శకంగా జనానికి చెప్పాల్సినటువంటి అవసరం ఏ ఇష్యూలో కూడా స్పష్టత కూడా. అందుకనే ఒక గందరగోళ పరిస్థితి, విమర్శలకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ప్రభుత్వం అందుకే కల్పించిందనేది నా అభిప్రాయం. రైట్ లక్ష్మణ గారు, మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. మనతో గౌతమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి రామకోటయ్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు, రవిచంద్ర రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది, ఈ సీడ్ స్టార్టప్ ఏరియా. ఏమిటి సీడ్ స్టార్టప్ ఏరియా అంటే అక్కడ ఏం చేస్తారు, యాక్టివిటీ ఏంటి? ఈ స్విస్ ఛాలెంజ్ అనేది ఇప్పటికే చాలా కాంట్రవర్షియల్గా ఉంది. ఓ పక్క సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. రెండవది, కేంద్రంతో సంబంధం లేకుండా వేరే దేశాలకు సంబంధించిన ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా కలిసి అమరావతి రాజధాని నిర్మాణం పనులకు ఏమైనా ఆటంకం కలిగే పరిస్థితి ఉన్నదేమో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. మీరు చెప్పిన పద్ధతి ప్రకారంగా కూడా డెఫినెట్గా ఆందోళన చెందటమే కాదు, ఆధారాలతో సహా మన దగ్గర కూడా ఉన్నాయి. ఏదైతే సింగపూర్ కంపెనీకి పేరు చెప్పి ఆ కంపెనీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్లాన్ ఇస్తుంది అనేటువంటిది ఉన్నదో, అదే ఇవాళ చైనా దేశంలో బీజింగ్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో తియాన్జిన్ అనేటువంటి నగరాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ తియాన్జిన్ నగరాన్ని ఏర్పాటు చేసినప్పుడు కండిషన్స్ పెడితే, ఈ కండిషన్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు పిలుపులు చేసినా కానీ కూడా ఈ సంస్థలే ఎటువంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ జరగల 7 సంవత్సరాలు దాటింది. కానీ దానికి 20 కిలోమీటర్ల అవతల అదే చైనా గవర్నమెంట్ మరలా ఇంకో నగరాన్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. వీళ్ళు డబ్బు ఎక్కువగా కావాలి, జరిగినటువంటిది దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి రేట్లు పెరిగినాయి అనేటువంటి దాని ద్వారా ఇంకా అమౌంట్ కావాలనేటువంటిది చైనా గవర్నమెంట్తో పేచీ పెట్టుకున్నాయి. అదే సంస్థ ఇవాళ ఈ అమరావతి నిర్మాణం చేయడానికి రావటం అనేది జరిగింది. ఎంత బూటకం అంటే చంద్రబాబు నాయుడు గారి బూటకానికి అంతు లేదు. ఒక బిల్డింగ్ కట్టి హైదరాబాద్ నగరంలో మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఐటీ పార్క్ అంతా ఇక్కడ తీసుకొచ్చానంటారు. ఒక బిల్డింగ్ కట్టి సైబరాబాద్ మొత్తాన్ని నేనే నిర్మాణం చేశానంటారు. అదే పద్ధతిలో అమరావతిలో ఒక 2 బిల్డింగ్లు నిర్మాణం చేయడానికి ఈయన చేసేటువంటి నాటకం మనందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే, అది మనం చేయాలంటే 5,500 కోట్ల రూపాయలు వెచ్చించాలట. వెచ్చించిన తర్వాత వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి ఎంత, 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారట. దీని నుంచి ఒక్కొక్క గజం 1,00,000 రూపాయలు అవుతుందని మన చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేయడం జరిగింది. నా లెక్క ప్రకారంగా 29,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని వివరంగా కూడా మనం చెప్పచ్చు. కానీ ఇవాళ వచ్చినటువంటి దీంట్లో వీళ్ళు ఆ 300 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గరికి వెళ్తే లోన్ ఇస్తాయి కదా, లేదంటే హడ్కో దగ్గరికి వెళ్తే లోన్ ఇస్తుంది కదా. మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్లాన్ తెచ్చేస్తున్నారు అంటే గౌతమ్ రెడ్డి గారు ఒక్క మాట, గౌతమ్ రెడ్డి గారు చిన్న ఇంటరప్షన్. మీరు అంటున్నారు ఆ డబ్బు మనమే పెట్టి మన దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా అని మీరు అంటున్నారు.
ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్రికాగోష్ఠిలో చెప్పినారు ఏంటంటే మన దగ్గర అసలు ఎవరున్నారు, స్లమ్స్ కట్టే వాళ్ళు ఉన్నారు, భవనాలు నిర్మించే వాళ్ళు లేరు మన దేశంలో అంటున్నారు కదా. అదే వస్తున్నానండి, అదే వస్తున్నాను సార్. ఏం లేదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది కన్స్ట్రక్ట్ చేసుకుంటానికి మన దగ్గర సాంకేతికపరమైనటువంటి సిబ్బంది ఉన్నా కానీ కూడా ఆయన మాట్లాడేటువంటిది మురికి వాడలు కడతారు అన్నారు. అసలు నేను అడుగుతున్నా, విజయవాడ నగరమే మీకు రాజధాని ప్రాంతం కాబట్టి రైల్వే స్టేషన్ పక్కన కాల ఒడ్డుల్లో ఇతర ప్రాంతాల్లో 136 స్లమ్స్ ఉన్నాయి. ఐడెంటిఫైడ్ స్లమ్స్ 136 ఉన్నాయి. అదే అన్ఐడెంటిఫైడ్ స్లమ్స్ 200 ఉన్నాయి. వీటిని బాగు చేయలేనటువంటి వాడు అమరావతిని ఎలా కడతాడండి ఆయన, నాకు అర్థం కాదు. ఉండేటువంటి దానిలో మురికి కుప్పాల్లో ప్రయాణం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కానీ పేదవాడి యొక్క జీవన స్టైల్ని మార్చలేనటువంటి వాడు 2 బిల్డింగ్లు కట్టేసి నేనే మొత్తం ఇదంతా చేసేసానని చెప్పడం అంటే చాలా దారుణమైనటువంటి సంఘటన. అదే కనుక అయితే కనుక ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్థైర్యము, ధైర్యము, ధనము ఉండేటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అటువంటి వాళ్ళనన్నా ఆహ్వానించకుండా ఈయన ఇండైరెక్ట్గా ఈయన సంస్థలు ఏదైతే సింగపూర్లో ఉన్నాయో ఆ సంస్థల ద్వారానే ఇక్కడికి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఈ డబ్బును వైట్ చేసుకుంటానికి ఆ సంస్థల ద్వారా మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇది మసిబూసి మా ప్రశ్నిస్తున్నాం అనుకోండి, ఎవరన్నా అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాం అని చెప్తున్నారు. నాకు అర్థం కాదు, ప్రతి కూడా మాట్లాడేస్తాడు. అసలు అభివృద్ధికి వీళ్ళకి పట్టడం లేదని అంటారు. వాళ్ళు కట్టేటువంటి బిల్డింగులు 2, 3 కడుతున్నారు, పెద్ద బిల్డింగులు. దానికి 5,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టాలా? నువ్వు కట్టేటువంటిది 100లో నువ్వు ఖర్చు పెడతావా? ఇది చాలా శుద్ధ అబద్ధం. ఇది దగాకోరు విధానాన్ని ప్రవేశపెడతానికి ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఇస్ నథింగ్ బట్ నామినేషన్. నామినేషన్ పద్ధతిలో ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారో అదే పద్ధతిలో వీళ్ళు ఈ పద్ధతిని తీసుకొచ్చి పెడుతున్నారు. 2016 జనవరి నాడు డైరెక్ట్ గా ఏ కమిటీ అయితే ఈ కేంద్ర ప్రభుత్వం వేసిందో ఆ కమిటీ డైరెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఇది మనకు పనికిరాదు, స్విస్ ఛాలెంజ్ అనేటువంటి పనికిరాదని విజయ్ ఖేల్కర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే స్పష్టంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన దోసేసి నాకంటే ఎవరు మొనగాడు లేడు అన్నట్టుగా ఈయన బయలుదేరి కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా పక్కన పడేసి ఈయన మరలా స్విచ్ ఛాలెంజ్కి వెళ్తున్నాడంటేనే ప్రజల్ని మభ్య పెడతానికి గౌతమ్ రెడ్డి గారు ఆయన ధనార్జనకి ధనార్జనకి మాత్రమే ఉన్నాడని నాకున్న అభిప్రాయం. రైట్ గౌతమ్ రెడ్డి గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఇందులో ఒకటి ఉన్నది, మీరు చెప్తున్నారు ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈ స్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే విజయవాడ చుట్టుపక్కల ఐడెంటిఫైడ్ స్లమ్స్ 130 ఉన్నాయి, ఇంకా ఐడెంటిఫై కాకుండా ఇంకో 200 స్లమ్స్ అంటున్నారు. రేపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే విజువలైజ్ చేస్తే అయితే ఆయన ఆశిస్తూ ఉన్నారో ఎటువంటి అద్భుతమైన రాజధాని అది వచ్చినాక ఇవన్నీ ఏవైతే ఈ స్లమ్స్ ఇవన్నీ కూడా మాట్లాడదాం రవిచంద్రారెడ్డి గారితో, అలాగే రామకోటే గారితో ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. ప్రపంచం నివ్వెరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాను, అమరావతిని ఆ విధంగా తీర్చిదిద్దామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒక మెట్టు ఎక్కినట్టుగా కనిపిస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడుతున్నాం. ఇంతకుముందు గౌతమ్ రెడ్డి గారు మాట చెప్పినారు. మొన్న రష్యా పోయి వచ్చి కూడా ముఖ్యమంత్రి రాగానే విలేకరులతో మాట్లాడుతూ మాట చెప్పినారు. కొత్తగా ఏర్పడిన అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే లోటు బడ్జెట్తో కష్టాల్లో వచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ పెంచాల్సిన అవసరం ఉన్నది, ఆ ఇమేజ్కి తగినట్టు ఒక రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉంది, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను, నేను కష్టపడుతున్నాను అని చెప్పారు. ఇంతకుముందు గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఏదైతే రాజధానిని విజువలైజ్ చేస్తూ ఉన్నారో దాని దగ్గరలోనే దాదాపుగా 350 స్లమ్స్ ఉన్నది. వాళ్ళన్ని అటన్నిటిని ఏం చేస్తారు, వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తారు, ఆ స్లమ్స్ అన్ని ఏమవుతాయి? ఇక్కడ అసలు విషయము స్లమ్స్, దానికి సంబంధించిన రీహాబిలిటేషను లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే మనకి రెగ్యులర్గా చెప్పే మాట అయితే ఒకటి ఉంది. ఏదైతే ఎనీ క్రైసిస్ ఐ సీ అనే ఆపర్చునిటీ, అంటే ఒక క్రైసిస్ని తన ఆపర్చునిటీగా మార్చుకోవడంలో తనకు తానే ఎక్స్పర్ట్, సరిసాట్లు ఎవరు లేరని చెప్తారు. అటువంటి క్రైసిస్ అనేది రాజధాని లేని విషయాన్ని క్రైసిస్గా చూస్తూ దాన్ని ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాను, అది నాతోనే సాధ్యమని చెప్పి రైతుల నుంచి 1000 ఎకరాల భూమి సేకరించారు. 1000 ఎకరాలు 33,000 ఎకరాలు సేకరించడమే అది ఒక రైతుల పక్షాన అన్యాయం. కానీ
అంత సేకరించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, రైతులకు ఏ విధంగా ప్లాట్లు ఇచ్చారు, ఆ విషయాలు ఒక పక్కకు పెడితే ఈరోజు స్విస్ ఛాలెంజ్ పేరుతో ఏదైతే ముందుకెళ్తున్నారో దాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే సింగపూర్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేయిస్తామని చెప్పి ఈరోజు గవర్నమెంట్కి బదులు ప్రైవేట్ ఏజెన్సీలైన దాన్ని కన్సార్టియంగా రూపించి ఏడీపీ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్గా తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా స్విస్ ఛాలెంజ్కి ప్రపోజల్ తీసుకోవటం. రవిచంద్ర రెడ్డి గారు మనం గమనించినట్లయితే ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను మిమ్మల్ని, మళ్ళీ మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు సారీ మధ్యలో మీది డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. స్విస్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. స్విస్ ఛాలెంజ్ పద్ధతి యాక్చువల్గా మనకి సూట్ కాదు అని కేల్కర్ కమిటీ సెంట్రల్లో మనకి రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో అవినీతి అక్రమాలకి తావుంది కాబట్టి ఇది మనకు సూట్ కాదని చెప్పినా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లే ధోరణి. ఆ ముందుకెళ్లే ధోరణిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా ఈ ప్రాజెక్టుకి సంబంధించి స్విస్ ఛాలెంజ్లో ఒక సంస్థ పాల్గొనాలి అంటే దాన్ని ప్రభుత్వం ముందుగానే నోటిఫై చేయాలి. ఆ నోటిఫై చేసిన తర్వాత సిఆర్డీఏ నుంచి ఆ సంస్థకు కావాల్సిన సమాచారాల్ని బదలాయించాలి. ఆ బదలాయించడం అనేది నోటిఫై చేసిన తర్వాత మాత్రమే జరగాలి. కానీ నోటిఫై చేయకముందే, ఆ సంస్థకి నోటిఫికేషన్ ఇవ్వకముందే ఈ సిఆర్డీఏ నుంచి ఏదైతే సమాచారం వాళ్ళకి కావాల్సిందో మొత్తం ఇవ్వడం జరిగింది సిఆర్డీఏ నుంచి. అదే ముఖ్యంగా అక్రమాలకి అవినీతికి పూర్తిగా కుట్రకి ఏదైతే కారణమవుతోందో అక్కడే బీజం పడింది. ముఖ్యంగా ఏదైతే ఇవ్వకూడని తెరలో ఇవ్వడం, ముఖ్యంగా మౌలిక వస్తువుల సంస్థలకు సంబంధించిన వారు మాట్లాడాల్సిన ప్రతినిధులతో సీఎం గారే సింగపూర్కి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేని విధానం, ఎక్కడ పారదర్శకత అనే పదానికి అర్థం తెలియకుండా ముఖ్యంగా ఏదైనా కానీ దాపరికం, దాచుకోవటం, ముఖ్యంగా విదేశీ సంస్థలకు దోచిపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని స్విస్ ఛాలెంజ్ అనే ఒక పేరుతో తెరదీశారు. తెరదీసిన తర్వాత ఈ రోజు కూడా ఒకటి చెప్పండి. ఇప్పుడు వారు ఇంతకుముందు అన్నది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే టెండర్ పిలిచారో అక్కడ కూడా ఏం నిర్మిస్తారు, ఏమొస్తాయి స్పష్టత లేదు అని ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు చెప్పే మీడియా మీట్ల ద్వారా కానీ హిడెన్ జీవోలు కాకుండా ఎంతో కొంత సమాచారం బయటకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి అప్పజెప్పబోతున్న 1691 ఎకరాల్లో వాళ్ళు పెట్టే పెట్టుబడి 306 కోట్లు. 306 కోట్లకు వాళ్ళకి అప్పచెప్తున్నది 58%. చైర్మన్ని వాళ్లే నియమించుకోవచ్చు, 99 సంవత్సరాలు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవచ్చు, దాంట్లో 32% 5 సంవత్సరాలు అమ్మేసుకోవచ్చు. వాడు చేసే పనల్లా ప్లాట్లుగా విభజించి కమర్షియల్ జోన్గా డిక్లేర్ చేసి దాన్ని థర్డ్ పార్టీకి అమ్ముకునేదానికి లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీకి ప్లాట్లు వేసి అమ్ముకునేదానికి ఒక సెజ్లో మామూలు కాంట్రాక్టర్లు అయినా కానీ చేయగలిగిన పని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రజాతికి సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో కానీ, మరి దేశానికి సంబంధించిన సంస్థల విషయంలో కానీ ముఖ్యంగా ఎంతో ఇన్సల్ట్ చేసే విధంగా మనం మురికి వాళ్ళు కట్టేవాళ్ళం అన్నట్టుగా విదేశీ మోజు విపరీతమైతే అయ్యుండొచ్చు. కానీ మన ముఖ్యమంత్రి గారు కూడా మన దేశానికి సంబంధించిన వారే అని గుర్తుపెట్టుకోవాలి. మనకంత మోజు ఉంటే విదేశీ ముఖ్యమంత్రిని మేము కూర్చోబెట్టుకోలేదు ఇక్కడ. రవిచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అంటే విదేశీ సంస్థలు ఇప్పుడు 3 విదేశీ సంస్థలకు అప్పచెప్తున్నారనే అభ్యంతరమా? స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ దేశంలోని ఏ సంస్థలైనా కడతామంటే కూడా అంగీకరిస్తారా? మరి స్విస్ ఛాలెంజ్లోనే మతలబులోనే మెలికుంది. ఏదైతే నోటిఫై చేసిన సంస్థ ఉందో దానికే ఆ సదర్ టెండర్ దక్కబోతా ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ యొక్క ముఖ్యమైన అజెండా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విదేశీ సంస్థలు గురించి భారతదేశంలో స్విస్ ఛాలెంజ్ ద్వారా ఇస్తే అంగీకరిస్తారా? ఇప్పుడు ఇంకో 10 సంస్థలు వచ్చి టెండర్ వేసినా దాన్ని నోటిఫై చేయాలి. నోటిఫై చేసిన తర్వాత ఆ సంస్థలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సిఆర్డీఏ ఇవ్వాలి. ఆ సిఆర్డీఏ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు కడతామంటే తిరిగి ఏదైతే నోటిఫై చేసిన మొదటి సంస్థ ఉందో దానికే ఇవ్వాలి. తెలిసి మొదటి సంస్థకే ఇస్తారన్నప్పుడు అంతంత ఖర్చు పెట్టుకొని అంతంత సర్వే చేసి ఆ విధంగా టెండర్ భర్తీ చేయడానికి ఏ సంస్థ ముందుకు రాదని వీళ్ళకి తెలుసు. దాన్ని నివారించే దానికోసమే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా స్విస్ ఛాలెంజ్కి ఏదన్నా రేపు పోటీగా 1-2 బిడ్లు వచ్చినప్పటికి కూడా అవి డమ్మీ టెండర్లుగా ఉంటాయి. కానీ ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వమే కుమ్మక్కై సాక్షాత్ సీఎం గారే విదేశాలకు వెళ్ళి తన ఒప్పందాన్ని, హిడెన్ అజెండాని ముందుగా ఏదైతే అనుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసే తీరులో స్విస్ ఛాలెంజ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి మొత్తం గోల్మాల్ స్కామ్ కింద దీన్ని రాజధానిని ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా వాడుకున్న కార్యక్రమాన్ని
జనాల్లో అందరికి తీసుకెళ్లాల్సిన కార్యక్రమం మాత్రం ఉంది. అండ్ మనం ఒకసారి రామకోటే గారితో రామకోటే గారు ఒక్కటి చెప్పండి, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇతర రాజకీయ పార్టీల వారికి కానీ ఒక స్పష్టత కావాల్సింది ఏమిటంటే, ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నదో, వీటన్నిటికి కూడా మీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? స్విస్ ఛాలెంజ్ విధానం విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, వాటన్నిటిని తోసిరాజం చేస్తున్నారని చెప్పి విమర్శలు ఉన్నవి. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కానీ వీటన్నిటికీ అనుమతి ఉందా? ఈ స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతి గురించి మాట్లాడాలంటే కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చాలా విధానాలు టేకప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్విస్ ఛాలెంజ్లో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమైందంటే, మనకి 33,000 ఎకరాలు కనుక మనకు కనుక రాజధాని ఏరియా కనుక భూమి సేకరించడం జరిగితే 33,000 ఎకరాలు ఇంటూ 1,100 గజాల చొప్పున ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దరిదాపుగా 80 కోట్ల స్క్వేర్ ఫుట్ కట్టుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్కి 1,100 స్క్వేర్ ఫుట్ వస్తుంది. 1,100 స్క్వేర్ ఫుట్ యార్డ్స్ 1,100 స్క్వేర్ యార్డ్స్ ప్రకారం గవర్నమెంట్కి దరిదాపుగా 136 కోట్ల స్క్వేర్ ఫుట్ వాళ్ళకి కట్టుకోవడానికి వస్తుంది. ఇది కాకుండా మౌలిక వసతుల కోసం వచ్చేటువంటిది 1,100 గజాల చొప్పున వచ్చేటువంటిది, 4,840 గజాల్లో వచ్చేటువంటి బ్యాలెన్స్ 30%లో వచ్చేది కూడా రోడ్లు వస్తాయి. దీంట్లో ఏదైతే స్విస్ ఛాలెంజ్లో ఇస్తుందో చాలా చిన్న పార్ట్ స్విస్ ఛాలెంజ్లో ఇస్తున్నారు. కారణం ఏంటంటే రాజధాని ఏరియా అభివృద్ధి చేయాలనే తాపత్రయంలో స్విస్ ఛాలెంజ్లో 42% ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇదేంటంటే ఎలా ఉందంటే, వీళ్ళు మాట్లాడే విధానం అంతా ఎలా ఉందంటే, మన దీని ప్రకారం ఎలా ఉందంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేంట్రా అన్న విధానంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా రవిచంద్రారెడ్డి గారు అనుభవంతో ఆలోచించండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉండగా 11%, 9%, 1.58% ఫార్మా కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు ఏం చేశారు? యాక్చువల్గా రామకోట గారు మిమ్మల్ని అడిగింది, రామకోట గారు ఒక్క నిమిషం, మిమ్మల్ని అడిగింది స్విస్ ఛాలెంజ్ గురించి చెప్పమని. స్విస్ ఛాలెంజ్ గురించి పారదర్శకత లేని విధానం గురించి కేంద్ర ప్రభుత్వం ఈ స్విస్ ఛాలెంజ్ కి అనుమతి ఇచ్చిందా లేదా అని అడిగారు. సార్ రామకోట గారు, గజాలు అడుగులు రియల్ ఎస్టేట్ కథలు వద్దు సార్. సార్ స్విస్ ఛాలెంజ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందా? రామకోట గారు, స్విస్ ఛాలెంజ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందా? విషయం ఉంటుంది. స్విస్ ఛాలెంజ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందా? దానిలో మీ పాత్రలు ఎంత? మీరు ముఖ్యంగా స్విస్ ఛాలెంజ్ గురించి అసలు అవగాహనతో మాట్లాడుతున్నారా చెప్పండి. చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు మనం పెట్టడం అనవసరం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో దీనివల్ల రామకోటే గారు, నేను చాలా స్పష్టంగా ఒక మాట అడిగినాను. మీరు చెప్తుందంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత సబబుగానే చేస్తున్నారని మీరు చెప్తున్నట్టే నిజమే అనుకుందాం. ఇదంతా కూడా మీ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, కేంద్రంలోని మీ పెద్దల అనుమతితోటి ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ ఆయన మీ అనుమతితోటే చేస్తున్నారా? మీకు సమాచారం ఇచ్చి చేస్తున్నారా? మీకు తెలిపి చేస్తున్నారా? మీతో కలిసి చేస్తున్నారా? మీ అందరి అనుమతి తీసుకొని చేస్తున్నారా అని అడుగుతున్నారు. లేదు, సమాధానం లేదు కదా సార్. సమాధానం లేదు. చేస్తుంటే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నాడు, మళ్ళా సమాధానం లేదు. కార్యక్రమాలు చేస్తారు. రామకోట గారు, సమాధానం ఏది? కేంద్ర ప్రభుత్వం వెళ్ళి కాలడ్డం పెట్టింది అనుకోండి, ఇక్కడ మేము ఆపామంటారు. దాని గురించి కాకుండా రవిచంద్రారెడ్డి గారు నిజంగా ఆలోచించండి. సమాధానం చెప్పండి సార్. నిజంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే చూసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని. తప్పకుండా అంటే మీకేం బాధ్యత లేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం వైలేట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకునే ఉందా? చేసుకెళ్తే కనుక దాని గురించి చూస్తూ ఊరుకోవటం కాదండి. ఏదైనా అక్రమం జరిగితే తప్పకుండా దానికి సంబంధించిన జరుగుతున్నదే అక్రమం కదా సార్. మొత్తం అక్రమమే, మొత్తం అక్రమమే జరుగుతుంది. రిపోర్ట్ ఉంది, కేల్కర్ గారి రిపోర్ట్ ఉంది. దాని గురించి మీరేం పట్టించుకోరా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ని పరిశీలించరా అని ఒక రిపోర్ట్ ఉంది కదండి. రామకోట గారు, కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు తెలిసిన రహస్య రిపోర్ట్ ఏంటి? రహస్యం కాదు, కేల్కర్ కమిటీ రిపోర్ట్ ఉంది సార్. మీరు రేపు కేల్కర్ కమిటీ రిపోర్ట్ గురించి ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తుంది. అవునండి రామకోట గారు,
అక్కర్లేదు. కేల్కర్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, కేల్కర్ కమిటీ రిపోర్ట్ చెప్పిందంతా పత్రికల్లో కూడా వచ్చింది ఏంటంటే, ఏదైనా కానీ అక్రమం జరిగితే తప్పకుండా దాన్ని ఆలోచించాలని ఉంది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతుందంత చాలా చిన్న పాత్రలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మీరు ఏమంటారు? 2 సంవత్సరాల్లో 33,000 ఎకరాలు ఆయన సేకరించి 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోసం స్థలం సేకరిస్తే, డబ్బులు ఇవ్వకుండా సేకరించిన స్థలం కోసం ఇంత విమర్శలు చేస్తే అభివృద్ధి ఏ పార్టీ వాడైనా ఎలా చేసుకెళ్తారండి? ఇప్పుడు వేరే విషయంలో ఎక్కడన్నా పార్టీ ఏదైనా అక్రమానికి పాల్పడితే విమర్శించండి రాజకీయంగా. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్న మీద మీరు మా బురద చల్లితే ఏ విధంగా అభివృద్ధి చేసుకెళ్తారు చెప్పండి? ఇప్పుడు రామకోటే గారు చెప్పండి. గౌతమ్ రెడ్డి గారు అమర్ గారు చెప్పండి సార్. ఒకటి రామకోటయ్య గారిని నేను ఒకటి ప్రశ్నిస్తా. ఏమీ లేదని 1691 ఎకరాలు, దీనిలో 42.58% తీసుకుంటే దానిలో డివైడ్ చేస్తే కనుక మనకు వచ్చినటువంటిది ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్లు అవన్నీ తీయంగా అవన్నీ తీసేస్తే ఎకరానికి 3,000 గజాల చొప్పునన్నా వేసినా కానీ డైరెక్ట్గా 50,73,800 చదరపు గజాలు వస్తాయండి. దీనిలో సింగపూర్ కంపెనీకి 50,730 రూపాయలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పద్ధతిలోనే ఆయనకి కట్టబెట్టడం జరుగుతుంది. ఆడి పెట్టుబడి ఎంత పెడుతున్నారు? 300 కోట్ల రూపాయలు పెడుతున్నారు. మీరు అన్నట్టుగా 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుని ఆ ల్యాండ్ని మొత్తం తీసుకెళ్లి సింగపూర్ వాళ్ళకి ఇవ్వటం ధర్మమా? 300 కోట్ల రూపాయలు మీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా ఇస్తాయి, హడ్కోకి చెప్పిన హడ్కో రుణం ఇస్తుంది, బ్యాంకులైనా ఇస్తాయి. ఆ దిశగా మీరు మీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు ఎందుకు ఇవ్వట్లేదు అని అన్నాం. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ వల్లనే కేంద్రంలో జరగవలసినటువంటి పనుల్నే స్విస్ ఛాలెంజ్ ద్వారా ఆపేయటం జరిగింది. ఓకే గౌతమ్ రెడ్డి గారు, మనం అడుగుదాం. అవినీతి ఏ రకంగా ఉందో ఫీజిబిలిటీ కూడా లేదని కూడా ఉందండి. రైట్ గౌతమ్ రెడ్డి గారు, మనం రామకోటే గారిని అడుగుదాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ మాట్లాడతాను. మనం అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు రామకోటే గారు చెప్పింది విన్నారు ఒకసారి. అంటే ఒక్కటి ఏమిటంటే, ఇప్పుడు రామకోటే గారు చెప్తున్నది ఆయన అభివృద్ధి చేయబోతున్నారు. ఆ అభివృద్ధి కోసం అని చెప్పి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం విదేశీ కంపెనీలకు ఇది ఇవ్వాల్సి వస్తున్నది నేను చెప్తున్నారు. ఇప్పుడు విదేశీ రెండు మాట్లాడుకోవాలి. ఒకటి, విదేశీ కంపెనీలకు ఇస్తేనే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అనేది ఒకటి. రెండోది, ఆ విదేశీ కంపెనీల కన్సార్షియంకు స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇవ్వడం ఎంతవరకు సబబు, ఈ రెండు మాట్లాడుకుంటున్నాం మనం. ఏపీ సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ కోసము స్విస్ ఛాలెంజ్ ప్రపోజల్ హై పవర్ కమిటీ అనేది వేశారు. 6/5/2016 రోజు హై పవర్ కమిటీ వేశారు. దానికి చైర్మన్ గా యనమల రామకృష్ణుడు గారిని, నారాయణ గారిని మెంబర్గా, సిఆర్డీఏ కమిషనర్నేమో మెంబర్ కన్వీనర్గా ఒక 10 మందితో గుండా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ డ్యూటీ ఏంటంటే టు రిజాల్వ్ ద ఇష్యూ రిలేటింగ్ టు ద ప్రపోజల్ with original project proponent to make proposal Swiss challenge method either it is possible or not అనేది. అంటే దానివల్ల మనకి వచ్చే ఆదాయం దీన్ని మాత్రమే మనం తీసుకోవాలా. స్విస్ ఛాలెంజ్ మెథడ్ అనేది ఒకే ఒక సంస్థ అత్యున్నతమైన టెక్నాలజీ కలిగి, ఆ అత్యున్నతమైన టెక్నాలజీ వేరే ఇతర ఏ సంస్థ దగ్గర లేనప్పుడు మాత్రమే స్విస్ ఛాలెంజ్ మెథడ్ ఆ సంస్థ దగ్గరికి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఈ హై పవర్ కమిటీ ఏదైతే ఉందో ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ రిపోర్ట్ ఇవ్వకుండానే టెండర్ కాల్ఫర్ చేశారు. ఆ సదరు సంస్థకి స్విస్ ఛాలెంజ్ మెథడ్లో ఆల్రెడీ బిడ్డింగ్ తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి లేదా వస్తే చూద్దామనే పద్ధతిలో పెట్టారు. అంటే వీళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం కంటి తుడుపు చర్యగా కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ గురించి ఇంతవరకు బహిర్గతమైన చర్యలు కానీ దాఖలాలు కానీ ఏమీ లేవు. కానీ ఇది చేయకుండానే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వాళ్ళు అనుకున్న వాళ్ళకి, ఏడీపీ పద్ధతిలో ఎవరైతే కన్సార్టియం వచ్చిందో వాళ్ళకి స్విస్ ఛాలెంజ్లో కట్టబెడుతూ, ముఖ్యంగా ప్రతి ప్రధానమైన రాజకీయ పార్టీతో పాటు ప్రజలందరూ గమనిస్తున్న విషయం, 306 కోట్లకి ఏం చేస్తే 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు అవుతాయి. 58%గా 306 కోట్ల పెట్టుబడికి 27,461 కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్న విధానం. ఈ విధానాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇది రాజధాని పేరుతో భూముల్ని రైతుల దగ్గర నుంచి, పేద రైతుల దగ్గర నుంచి, ధనవంతులైన రైతుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నా అది హర్షణీయమే. అయినా ఆ తీసుకున్న భూమిని ఏ విధంగా సద్వినియోగం చేయాల్సింది పోయి దుర్వినియోగం చేస్తూ గోల్మాల్ స్కాములు చేస్తున్న విషయాన్ని ఎండగట్టాల్సిన
అవసరం అది బీజేపీకి కూడా ఉంది. రామకోటే గారు దయచేసి మీరు అల్లయ్య అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి హితుడైనప్పటికీ మీరు అవినీతిని మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించాలని మా విన్నపం. రవిచంద్ర గారు, నేను రామకోటే గారితో మాట్లాడే ముందు దీనికి మీరు చెప్పిన దానికి సమాధానం ఇచ్చే ముందు లక్ష్మీనారాయణ గారితో ఒక మాట్లాడతాను. లక్ష్మీనారాయణ గారు, ఇంతకుముందు రామకోటే గారు మాట్లాడుతూ చెప్పినారు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటే వాటి కార్యక్రమాల్లో మేము జోక్యం చేసుకోం. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేస్తున్నది, దానిలో మేము జోక్యం చేసుకోవడం అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం అట్లా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటుందా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే? ఇవాళ ప్రపంచీకరణ ప్రక్రియలో వివిధ విదేశీ సంస్థలు వ్యాపార లావాదేవీలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 కంపెనీల మధ్య ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నప్పటికీ అటు సింగపూర్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2 సంస్థల మధ్య ఒప్పందంగా అది ముందుకొచ్చింది. దీన్ని విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి భారతదేశంలో గడ్డపైన ఏదైనా చేయాలంటే, వ్యాపారం చేయాలన్నా, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనివార్యంగా తీసుకొని చేస్తారు. అవి చట్టబద్ధంగా లేకుండా వచ్చి అక్రమ చొరబాటుతో వచ్చి ఏం కట్టడాలు చేయరు. అది సమస్య కాదు నా దృష్టిలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రొసీజరల్ యాక్టివిటీ అంతా కూడా నడుస్తుంది, కంపెనీలు కానీ తీసుకుంటాయి. ఇక్కడ స్విచ్ ఛాలెంజ్కి విశ్వసనీయత ఉందా లేదా అనేటువంటిది ఒకటైతే, రెండవది ఈ 1691 ఎకరాల్లో ఏమి నిర్మించబోతున్నారనేటువంటిది ఒకటి స్పష్టత కలిగించాలి. జవాబుదారితనంతో వ్యవహరించాలి ప్రభుత్వం అనేటువంటిది మనం చెబుతూనే, మనం కూడా విమర్శలు చేసేటప్పుడు సద్విమర్శలు చేయాలి. ప్రజలకు సరైనటువంటి సంకేతం వెళ్ళాలి, గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. అక్కడ ఈరోజు స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి యాక్టివిటీగానే గవర్నమెంట్ చెప్తున్నది. ఏదైతే విభజన చట్ట ప్రకారం రాష్ట్ర రాజధానిలో ఉండవలసినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ లేకపోతే రాజభవను, హైకోర్టు, ఇంకోటో ఇవి స్విచ్ ఛాలెంజ్ కింద నిర్మించబడతాయని ఇంతవరకు గవర్నమెంట్ చెప్పలా. ఆ విధంగా చెబితే తప్పనిసరిగా ప్రశ్నార్థకమే. అక్కడ 58-42 కోటాలు అట్టేస్తారు. అది ఇప్పుడు లేదు, అవి గవర్నమెంటే వేరుగా నిర్మిస్తుందనేటువంటి భావన ఇస్తున్నారు సంకేతాలు. ఈ ఒక చిన్న యాక్టివిటీలో ఒక వాణిజ్య కార్యకలాపాలని ఆర్థిక పరమైనటువంటి ఎంకరేజ్మెంట్ నట్టు ఇవ్వడం ద్వారా భూములకు విలువ తెచ్చి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో విశ్వాసం పెంచడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రాథమికమైన యాక్టివిటీనా ఇది? ఎందుకంటే ఒక స్టార్టప్ యాక్టివిటీ అన్నారు వీళ్ళు. ఆ స్టార్టప్ ఆ స్టార్టప్ యాక్టివిటీలో ఏమి నిర్మించబోతున్నారు? వాణిజ్య కేంద్రాలా, మౌలిక సదుపాయాలా, లేదా ప్లాట్లు డెవలప్ చేసి అమ్మబోతున్నారు ఏంటనేది గవర్నమెంట్ ఆ విధమైనటువంటి స్పష్టత ప్రజలకు ఇవ్వాలనేటువంటిది ఒకటి. రెండవది, ఇవాళ మనం ఏంటంటే గవర్నమెంటు ఢిల్లీ గవర్నమెంట్తో మీరు చేశారు, లేకపోతే ఇక్కడ ఒక గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఇవాళ ఉన్నది. ఒకవైపున అసలు యాక్టివిటీ రాజధాని నిర్మాణం, అసలు యాక్టివిటీ అంటే ఏంటి? శాసనసభ లేకపోతే సెక్రటేరియట్, రాజభవను, వాటి నిర్మాణం యొక్క స్థితిగతులు ఏ స్థితిలో ఉన్నాయి? 2 ఏళ్ళు అయిపోయింది. వాటి యాక్టివిటీ గన వెంట త్వరితగతిన చేపట్టకుండా. లక్ష్మణ్ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. మీరు అనే దాంట్లో ఇప్పుడు ప్రాధాన్యతలు ఏమిటి అనేది, ఇప్పుడు హైకోర్టు దగ్గరికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది మా దగ్గర డబ్బులు ఎక్కడనే హైకోర్టు కట్టడానికి అంటున్నది, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవాలి. అవన్నిటి ఆ ప్రాధాన్యతల్ని పక్కన పెట్టి ఇక్కడ ఏదో ఈ కమర్షియల్ ఏదో ఇంకోటో అసలు స్పష్టత ప్రజలకు లేదు, మేధావులకు లేదు, రాజకీయ పక్షాలకు లేదు, ప్రభుత్వంలో ఎంతమందికి ఉందో తెలియదు ఆ స్పష్టత. అక్కడ ఏం జరగబోతోంది స్విస్ ఛాలెంజ్ విధానంలో అనేది ప్రశ్నార్థకం అవుతున్నది. సమయం తక్కువగా ఉంది, బ్రీఫ్గా. స్పష్టంగా లక్ష్మీనారాయణ గారు సార్ చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియకుండా, అనుమతులు లేకుండా ఈ విధంగా విదేశాలకు సంబంధించిన సంస్థలతో ఒప్పందాలు జరగవు. చాలా తెలివిగా స్విస్ ఛాలెంజ్ పద్ధతి కోసం డిసెంబర్ 2014లోనే కేంద్ర ప్రభుత్వంతో ఆమోదం తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు? సింగపూర్ గవర్నమెంట్ ద్వారా మేము ఈ టెక్నాలజీ బదలాయింపును తీసుకుంటున్నాం, దాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమలు చేయబోతున్నామని అనుమతులు తీసుకున్నారు. ఈ రోజు చివరికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో గవర్నమెంట్ కాదు, ఈ గవర్నమెంట్ బదులు ప్రైవేట్ కన్సార్టియంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక్కడే అవినీతి దాగుంది. రైట్ సార్. ఇప్పుడు రామకోటే గారు, నాది ఒక్కటే చిన్న ప్రశ్న, కొంచెం అంటే సమయం తక్కువగా ఉంది మనకు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రకటన ఇచ్చిందో, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, మీరు వేలను పాల్గొనొచ్చు మీరు అని చెప్పి, స్విస్ ఛాలెంజ్ విధానంలో మేము ఒకళ్ళను పిలిచినాము, మీరు కూడా పాల్గొనండి అని ఇతర సంస్థల్ని
ఆహ్వానిస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దీని కింద ఎక్కడైతే యాక్టివిటీ జరగబోతుందో ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు అడిగినట్టు అక్కడ ఏం యాక్టివిటీ జరగబోతుంది, ఏం కట్టబోతున్నారు, అది కమర్షియల్గా చేయబోతున్నారా, ఇంకోటి చేయబోతున్నారా అనే స్పష్టత ఎవరికి లేదు. అట్లాంటి స్పష్టత ఏమైనా కేంద్రానికైనా ఇచ్చిందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? కేంద్రం దగ్గర యాక్చువల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అసెంబ్లీ కానీ రాజ్భవన్ కానీ లేకపోతే హైకోర్టుకు సంబంధించి నిన్న కూడా చెప్పాం, హైకోర్టు దత్తాత్రేయ గారు ప్రకటించారు. యాక్చువల్గా ఏంటంటే న్యాయశాఖ మంత్రి గారు 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. వీటికి గవర్నమెంట్కు సంబంధించినటువంటి బిల్డింగులు ఏది కట్టాలన్నా రాజధానిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టేదానికి సుశాలెంజ్ పద్ధతిలో చేయడానికి ఎటువంటి అవసరం లేదు. ఇది ఏదైనా ప్రైవేటు కన్సార్టియం డెవలప్ చేయాలి, ఎందుకంటే కొన్ని వేల లక్షల స్క్వేర్ ఫుట్లు కట్టడానికి అక్కడ ఆస్కారం ఉంది. ఇది ఏదైనా ప్రైవేట్ కన్సార్టియం చేసుకోవడానికి ఆ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో కనుక చేస్తే కనుక దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. దీన్ని వీళ్ళు చెప్పిన విమర్శల ప్రకారం యాక్చువల్గా ఏంటంటే విమర్శ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విజన్ తప్పితే లిజన్ లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపటికి మా విజను మా విధానం అని తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు. ఇది చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మేము పలానా పని చేయబోతున్నాం అని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది. దాంట్లో ఎటువంటి తప్పు. థ్యాంక్ యూ రామకోటయ్య గారు. సమయం రామకోటయ్య గారు చెప్తుంది అంటే ఇదంతా కేంద్రానికి సమాచారం ఉంది, కేంద్రానికి చెప్పే చేస్తున్నారు అని వారు మాట్లాడుతున్నారు. గౌతమ్ రెడ్డి గారు, మనకు 1 నిమిషం టైం ఉంది. బ్రీఫ్గా ఒక మాటలు ఏమని చెప్పదలుచుకుని చెప్పండి. మన భూమిని ఇతరులకు అప్పజెప్పి ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి స్వప్రయోజనాలకి పెద్దపీట వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. వేల కోట్ల రూపాయలు మొత్తం దోచిపెట్టి సింగపూర్ కంపెనీ పేరు మీద అతను సొమ్ము చేసుకుంటానికే ఇది ఆడేటువంటి నాటకం. గౌతమ్ రెడ్డి గారు వారందరూ అన్నట్లుగా మన దగ్గర ప్లాన్ ఉన్నప్పుడు మనమే కట్టుకోవచ్చు అనేటువంటి చెప్తున్నాం. విషయాన్నంతా దాచిపెట్టి మన భూమిని విదేశాలకు దోచిపెట్టి ముఖ్యంగా 99 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చి రాబోయే ప్రభుత్వం మందొచ్చినా రాకపోయినా ఎటువంటి వివాదాలు వచ్చినా లండన్ కోర్టుకు పోయి వచ్చిన ప్రభుత్వం ముద్దాయిగా నిలబడాలనే కుట్రలో భాగమే రాజధాని గోల్మాల్ స్కామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్ష్మీనారాయణ గారికి, అటు రవిచంద్రారెడ్డి గారికి, అలాగే రామకోటయ్య గారికి, గౌతమ్ రెడ్డి గారికి వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు. ఏదేమైనా కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక సందేహాలు ఉన్నవి. విదేశీ సంస్థలకు ఇవ్వడం విషయంలో, ఆ విదేశీ సంస్థలకు సంబంధించిన కన్సార్షియంకు స్విస్ ఛాలెంజ్ పద్ధతులు ఇవ్వడం విషయంలో, ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది వివాదాస్పదంగా ఉన్నది. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినది. కేంద్ర ప్రభుత్వానికి తెలిపి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో జరగాల్సిన పనులు కొన్ని ఉన్నవి. ప్రభుత్వాలకు మధ్య జరగాలి తప్ప ప్రభుత్వాలకు ప్రైవేట్ సంస్థలకు మధ్య ఒప్పందాలు జరగడానికి కుదరదు అనేది చాలా సందేహాలు ఉన్నవి ప్రజల్లో. ఆ సందేహాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళ ప్రజలకే కాదు, ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రతిపక్షాలకు, మేధావులకు, ఇతర సంస్థలకు, వ్యక్తులకు, ప్రజలందరికీ కూడా ఓ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.